అఫీషియల్స్ అందరికీ ఒక మంచి స్థాయిలో ఒక పోలీస్ క్యాంటీన్ ఏర్పడడం, అదేవిధంగా ఒక నిజంగా వెల్ ఎక్విప్డ్ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా మంచి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి మరి క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కోసం కూడా మరి ఇది దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఏదైతే పోలీస్ క్యాంటీన్ ద్వారా హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు అందరికీ ప్రతిరోజు మనం వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఉపయోగించే విధంగా కొనుక్కునే విధంగా కొనుక్కున్నప్పుడు మనకి ఇప్పుడు ఎస్పీ గారు చెప్తుంటూ ఒక యావరేజ్ ఫ్యామిలీకి నెలకి 5,000 రూపాయలు ఆదా అవుతుందని ఆ విధంగా ఎంతో సంతోషిస్తున్నారు. అదేవిధంగా మీది ఈ పోలీస్ క్యాంటీన్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయడానికి మా నుంచి ఇంకేమన్నా కోఆపరేషన్ అవసరం ఉన్నా నేను ఎవరితో మాట్లాడినా తప్పనిసరిగా అది చేస్తాము. ఇట్ షుడ్ రన్ వెల్. అదేవిధంగా ఫిట్నెస్ సెంటర్ మరి అందరూ ఉపయోగించుకునే విధంగా మీరు ప్రోత్సహించాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ చాలా ముఖ్యమైన విషయం మరి రాజకీయ నాయకులు లావు బోరగిరి ఉంటే బాగానే కానీ పోలీస్ శాఖ వాళ్ళు అట్లుంటే బాగుండదు కదా. సో ఇట్ షుడ్ బి వెరీ ఫిట్ అండ్ ఓకే, అది కూడా అందరికీ ఉపయోగపడే విధంగా మీరు ఆ విధంగా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దానికి మంచి పబ్లిసిటీ కూడా ఇవ్వండి. బికాజ్ ఎవరైనా క్రైమ్ చేసే ఆలోచన ఉంటే అది ఈ విషయం తెలిసినా కొంత ఇట్ ఆల్సో యాక్ట్ డిటరెంట్ అండ్ డిటెక్షన్ కూడా ఉపయోగపడుతుంది. మరి నేను మనస్ఫూర్తిగా మన జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ సిబ్బందిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా మీరు చాలీ జీతాలతో 24 గంటలు పనిచేస్తూ మరి బయటి ప్రపంచానికి పండుగలైనా ఏదైనా మీరైతే 24 అవర్స్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. వినాయక చవితికి మీరే, దసరాకి మీరే, మరి క్రిస్మస్ కి మీరే, మరి మైనారిటీల ఫంక్షన్స్ కి పండుగలకు మీరే బందోబస్తు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. మరి ఒక బేసిక్ శాలరీ మీద చాలీ జీతం మీద 24 అవర్స్ పనిచేసే ఏదైనా పోలీస్ శాఖ ఉందంటే అది పోలీస్ శాఖ. నిజంగా ఆ పోలీస్ శాఖలో కూడా 90 to 95% అఫీషియల్స్ మొత్తం కూడా చాలా ఆదర్శనీయమైన సేవలు అందిస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంతో కానీ మరి ఏదైనా ప్రమాదం జరిగితే కానీ అన్ని విషయాల్లో పోలీస్ శాఖ ముందుంది. తెలంగాణ పోలీస్ కి ఒక మంచి పేరు, ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 పోలీస్ ఫోర్స్ గా మరి ఒక రెప్యుటేషన్ ఉంది. మరి అదేవిధంగా మీరు ముందుకు పోవాలని మీ వెల్ఫేర్ మెజర్స్ లో, మీ పోలీస్ సిబ్బందికి వెల్ఫేర్ మెజర్ లో తప్పనిసరిగా ప్రభుత్వంలో అన్ని స్థాయిలో నేను కూడా రిప్రజెంట్ చేస్తానని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మరి నేను కూడా ఒక యూనిఫామ్ ఫోర్స్ తెచ్చిన వ్యక్తిగా మరి మీరు చేస్తున్న సేవలు, మీరు చేస్తున్న త్యాగం, మీరు చేస్తున్న కష్టాన్ని తప్పనిసరిగా గుర్తిస్తున్నామని చెప్పి తప్పనిసరిగా అన్ని విధాలుగా మరి పోలీస్ శాఖ సిబ్బంది కూడా మరి గౌరవ మర్యాద గుర్తింపు కూడా ఉండే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా నేను ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా నేను మనం చేస్తున్నా. మరి పోలీసు ప్రజా భరోసా అనే కార్యక్రమం అది మంచి కార్యక్రమం, అభినందిస్తున్నా. ఇంకా సీరియస్ గా తీసుకుపోయినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణలో మరి ఏం కాంప్రమైజ్ లేకుండా ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. చాలా మంది రాజకీయ నాయకులు పోలీస్ శాఖను ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు నేను అటువంటి వాళ్ళని కాదు. సమాజానికి మేలు చేసే విధంగా చేయాలనే ఒక ఫిలాసఫీ ఉన్న వ్యక్తిని. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు కూడా
ఎప్పటికప్పుడు మరి ప్రివెన్షన్ కూడా మీ చర్యలు మీరు తీసుకుంటూ ప్రభుత్వానికి మాకేమన్నా సలహాలు ఇస్తే మేము కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం. మహిళా భద్రత అత్యంత ప్రాధాన్యత విషయం. ఎవరన్నా ఈ విషయంలో ఏ మాత్రం మరి సరిగా ప్రవర్తించకుండా ఎటువంటి అలిగేషన్ సీరియస్ యాక్షన్ తీసుకోండి. అది దాంట్లో నో కాంప్రమైజ్. గాంజాయి నిర్మూలన విషయంలో ఒకటి నిర్మూలన సీరియస్ గా చేయాలి. రెండోది ప్రివెన్షన్ కోసము ఎప్పటికప్పుడు అన్ని కాలేజెస్ లో మీరు పోలీస్ వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. నన్ను లోకల్ ఎమ్మెల్యేస్ కూడా మరి ఇన్వైట్ చేయండి, మేము కూడా వస్తాం. మీ ఎప్పటి ఈ గాంజాయి వల్ల ఎంత ప్రమాదం అనేది మన పిల్లలకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మరి అదేవిధంగా మరి మా ప్రభుత్వం కూడా ఈ గాంజాయి విషయంలో డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్ అనే విషయం మీకు తెలుసు. ఆ విధంగా మనం నకిలీ విత్తనాల కట్టడిలో కూడా సీరియస్ చర్యలు తీసుకోండి. ఎనీ స్పూరియస్ సీడ్స్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. ఓకే, అదేవిధంగా మీ సంక్షేమ విషయంలో కూడా నేను ముందు చెప్పినట్టుగా మరి పోలీస్ సంక్షేమ విషయంలో కూడా డెఫినెట్లీ మరి మీరు ఉన్నతాధికారులు, ప్రభుత్వం, నేను మీ ఎమ్మెల్యేగా మీ మంత్రిగా తప్పనిసరిగా 24 hours వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన జిల్లాలో క్రైమ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి 20% తగ్గింది. అదేవిధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీ పోలీస్ ఇనిషియేటివ్స్ కూడా మరి ఎప్పటికప్పుడు ప్లీజ్ గో ఫార్వర్డ్. మా నుంచి ఏ కోఆపరేషన్ కావాలో 100% వీఆర్ విత్ యూ. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ విషయంలో మరి హై రిస్క్ జంక్షన్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్, సైనేజ్ బోర్డు, కాషన్ బోర్డు ఏర్పాటు చేయడంలో మీకు మీరు హైవే అథారిటీ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని అలర్ట్ చేయిస్తూ మీరు చేయకుంటే మాకు కూడా చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు మేము కూడా అంటే ప్రజల సేఫ్టీ దృష్ట్యా ఏమేం చేయాలో చేపడతామని చెప్పుకుంటే మనం చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ నాట్ టు బి టాలరెంట్ ఎట్ ఆల్. ఓకే, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ విషయంలో. మీరు ఎప్పటికప్పుడు దాన్ని ఆకస్మిక తనిఖీలు, ఇన్స్పెక్షన్ పెట్టి ఎవరైతే పట్టుబడతారో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీకు మనం చేస్తున్నాను. మీరు ఇప్పుడే చేస్తున్నట్టుగా స్కూల్లో, కాలేజీలో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయండి. ఇది ఇల్లీగల్ శాండ్ కానీ పీడిఎస్ రైస్ ఎవరుంటే ఇప్పుడు చాలా మటుకు తగ్గింది మన జిల్లాలో. అండ్ చెక్ పోస్ట్ రామాపురం, మట్టపల్లి, చిల్లేపల్లి అండ్ తిరుమల చెక్ పోస్టులు కూడా సమర్థవంతంగా మరి నిర్వహించాలని కోరుకుంటూ మరి నేను మరోమారు మనం చేస్తున్నా పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమానికి నేను మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. మీరు చేస్తున్న సేవలు, మీరు చేస్తున్న కష్టం, మీరు చేస్తున్న త్యాగాలు మేము తప్పనిసరిగా గుర్తిస్తున్నాం. మీకు సమాజంలో, ప్రభుత్వంలో ఆ గౌరవం, ఆ గుర్తింపు ఉండే విధంగా మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ ముగిస్తాను. జై హింద్. ప్రముఖులందరికీ కూడా సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సిబ్బందికి మర్చిపోలేనటువంటి రోజు. మన మంత్రి గారు ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రజానాయకుడు. ఈ రోజు పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం వారికి ఏమైనా చేయాలి అనేటువంటిది ఎప్పుడు మేము కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు. ఆ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రతి నెల పోలీస్ సిబ్బంది 5,000 నుంచి 6,000 సుమారు సేవింగ్ చేసుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మనకు ఇనాగ్రేట్ చేయడానికి మన డిపిఓకు ఇచ్చేయడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా పోలీస్ అంటేనే క్రమశిక్షణ, పోలీసింగ్ అంటేనే ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ని ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా, ఎల్లకాలం పరిరక్షించుకునే విధంగా ఇక్కడ కాప్స్ ఫిట్నెస్ క్లబ్ అనేటువంటి మనకు చాలా మంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇనాగరేట్ చేయడానికి మన మంత్రి గారు ఇక్కడికి విచ్చేసినారు. వారికి ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు జిల్లా పోలీస్ యంత్రాంగానికి నేను యాజ్ ఏ ఎస్పీగా రిపోర్ట్ చేయగానే మనకు చెప్పడం జరిగింది. సారు ఆదేశించినట్లు
సుపరిపాలన, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, పోలీస్ పరిపాలన అనేది చాలా మంచిగా ఉండాలి అనేది ఒకటి చెప్పారు. అదేవిధంగా పారదర్శకత ఉండాలి, ఎక్కడ అవినీతికి తావియొద్దని చెప్పారు. అదేవిధంగా జవాబుదారీతనం, ప్రతి ఒక్క పనిలో మనం ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా శాంతియుతమైనటువంటి సొసైటీ నిర్మాణంలో పోలీస్ ఎల్లప్పుడూ కృషి చేయాలని చెప్పారు. సార్ చెప్పినటువంటి ఆదేశాలని, మన ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలని పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకొని జిల్లా పోలీసులు రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి ఎస్పీ వరకు అహర్నిశలు కృషి చేస్తూ మంత్రి గారి ఆదేశాలను ఎప్పుడు మనసులో పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పోలీస్ ప్రజా భరోసా మార్చి నెలలో ప్రారంభించినాం సార్. దీని ముఖ్యంగా ఇక్కడ మనం పోలీసులు, ప్రజలు వాళ్లకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రతి పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో, సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోలీసులే ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతోటి ముచ్చడించి అక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులను హెచ్చరించి క్రమ పద్ధతిలో సమాజం నిర్మించడానికి ఈ యొక్క పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నో హైవేలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి విజయవాడ హైదరాబాద్ హైవే, అదేవిధంగా ఖమ్మం, కోదాడ, హుజూర్ నగర్ పట్టణాలను కలిపే హైవే, అదేవిధంగా తిరుమలగిరి, ఖమ్మం కలిపే హైవే. ఈ హైవేలలో రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా జరుగుతుండేవి సార్. మన సమాజంలో ఎక్కడ గ్రహించినా, ఎక్కడ చూసినా వెహికల్స్ పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ పోలీస్ అనేటువంటిది మీరిచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజల ప్రాణాలను రక్షించడానికి మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాం. 2024తో పోలిస్తే సార్ 25లో మనం 20% మరణాలను తగ్గించగలిగినాం సార్. అదేవిధంగా శాంతి భద్రతలు ఎప్పుడు కూడా మనకు సూర్యాపేట జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మనం ఈ పోలీస్ ప్రజా భరోసా ద్వారా తీసుకున్నటువంటి అవగాహన కార్యక్రమాలతోటి ఎలాంటి గొడవలు లేనటువంటి సమాజాన్ని నిర్మించినాం సార్. దాదాపు 36% మనం హత్యలు, తీవ్రమైనటువంటి నేరాలను తగ్గించగలిగినాం సార్. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో అంతర్గతంగా మంచి పారదర్శకత ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్ తమరు మాకు ఉపదేశించినట్లు మీరు మనకు అంతకుముందే మనకు ఎప్పటి నుంచో నేను గవర్నర్ ఆఫీస్ లో ఏడీసీగా పనిచేసినప్పటి నుంచి తమరు రాజ్యాంగంలో అత్యంత హోదాలో ఉన్న రాష్ట్రపతి దగ్గర ఎంతో కాలం ప్రతిష్టాత్మకమైనటువంటి ఏడీసీ హోదా టు ద ప్రెసిడెంట్, ఆనరబుల్ ప్రెసిడెంట్ పనిచేసినారు సార్. మీరు ఎంతో అనుభవాన్ని సంపాదించారు దేశవ్యాప్తంగా. ఆ అనుభవాన్ని, అదేవిధంగా మీ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, వచ్చినటువంటి అనుభవాలను, మీరిచ్చే సూచనలు, సలహాలను మీరు ఎప్పుడు కూడా పాటిస్తూ మీరిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సమాజంలో శాంతియుతమైనటువంటి పోలీస్ పరిపాలన అందించడానికి, సమాజంలో ఎక్కడా కూడా అల్లర్లు, ఆటంకాలు కలగకుండా ఉండడానికి మేము అన్ని వేళలా పనిచేస్తామని తమరికి మాట ఇస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తమరికి మేము అన్ని వేళలా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్.